శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అందరము పారాయణం చేస్తూ ఉంటాము, అమ్మని ఆరాధిస్తూ ఉంటాం ఈ స్తోత్రంతో. కానీ మనలో ఎంతమందికి ఆ 1000 నామాలలో దాగి ఉన్న గుప్తార్థము తెలుసు? ఎంతో వివరాలతో రహస్యంగా ఉన్న ఆ గూఢార్థాన్ని తెలుసుకొని ఆ అమ్మ ఎక్కడుందని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. అమ్మ నామాలలో అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అన్న నామం ఉంది. అంటే నీలో నువ్వు దర్శించుకో, అప్పుడు ఈ సృష్టిలో అమ్మ నీకు కనబడుతుంది, సృష్టి మొత్తం అమ్మ నిండి ఉంది అని చెప్పడం అన్నమాట. ఇలా 1000 నామాలకి ఉన్న రహస్యమైన అర్థాన్ని మనం తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్తే ఎంతో బాగుంటుందని ఒక ఆలోచన, కోరిక చాలా బలంగా నాటుకున్నాయి. అయితే ఆ ఆదిపరాశక్తి దగ్గరే విన్నవించుకున్నాను, తల్లి నాకు తెలుసుకోవాలని ఉందమ్మా, దయ ఉంచి అర్థాన్ని తెలియచేయండి అని. అమ్మ కదా, అడిగిందే తడవుగా అన్నీ ఇచ్చేస్తుంది. అలా అడగగానే అమ్మ అలంకరించుకున్న పుష్పాల్లోంచి ఒక కదంబ పుష్పం జారిపడింది. ఆ కదంబ పుష్పం పేరే త్రిపుర సుందరి, మా గురువుగారు. మనకి లలితా సహస్రనామ స్తోత్రంలోని రహస్య అర్థాన్ని వివరిస్తూ అమ్మ ఎక్కడుంది అని చెప్పడానికని ఎంతో దయతో, కరుణతో ముందుకు వచ్చారు. సృష్టికి మూలం మనలోనే ఉందని, మనం ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నామని దాని గురించి తెలుసుకుందాం. సృష్టికర్త ఎక్కడో కూర్చొని లేదు. మనం మన శరీరాల్ని గమనిస్తే పుట్టిన క్షణం నుండి ఇప్పటి వరకు ఎంతగా పెరిగిందో, పెరుగుదల బయట నుండి సాగదీయడం వల్ల జరగలేదు. సృష్టికర్త లోపడి నుండి నిరంతరం పనిచేయడం వల్ల జరిగింది. ఆ ప్రాథమిక శక్తి మనతో ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉంది. శ్రీ లలితా త్రిపుర సుందరి అత్యంత కరుణాపూరితమైన హృదయంతో మనను ఉద్ధరించడానికై గురు రూపంలో చేబోలు త్రిపుర సుందరి గారి నామంతో మన ముందుకి వచ్చారు. చేబోలు త్రిపుర సుందరి గారు పుణ్య దంపతులైన తాత వెంకటనారాయణ గారు, తాత స్వరాజ్యలక్ష్మి గారికి మంగళగిరిలో జన్మించారు. పెరిగి పెద్దవారయ్యాక చేబ్రోలు సుబ్బారావు గారు, చేబోలు శారదాదేవి గారి ఇంటికి కోడలుగా, చేబ్రోలు శ్రీనివాసరావు గారికి భార్యగా, సహధర్మచరణిగా, ధర్మపత్నిగా చిలుకలూరిపేటకు వచ్చారు. భార్యగా తన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ 2 పిల్లల్ని చక్కగా పెంచుతూ వారి యోగక్షేమాలను ఎంతో నైపుణ్యంతో చూసుకుంటూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం సాగించారు. ఆ నేపథ్యంలో వారికి దేవిశెట్టి చలపతిరావు గారు అనే గురువుగారి దగ్గర ఉపనిషత్తులు నేర్చుకునే అవకాశం దొరికింది. నేర్చుకున్నదే తడవుగా వాటిని జీర్ణించుకుంటూ ఆ సాధనా మార్గంలో ముందుకు వెళ్ళి ఆ శక్తి ఎక్కడో లేదు, తనలోనే ఉంది, అదే తను అని తెలుసుకొని ఆ జీవనాన్ని గడుపుతున్నారు. అయితే అమ్మ కదంబ పుష్పం అని ఒక పోలిక చెప్పాను. ఎందుకు కదంబ పుష్పం అని చెప్పాను? కదంబ పుష్పము అంటే మనకి లలితా సహస్రనామంలో ఏ సందర్భంలో వాడారో చెప్తాను. పొగడ్తలు తెగడ్తలను కూడా సమానంగా చూస్తూ లలితాదేవి సచ్చిత్ ఆనంద స్వరూపంగా ఉండింది. ఆ పోలికనే మా అమ్మ త్రిపుర సుందరి గారికి కూడా నేను
ఉపయోగించుకుంటున్నాను. ఎందుకంటే ఉన్నతమైన శిఖరాల మీద ఉన్నా కూడా పసి మనస్సుతో, నిష్కల్మషమైన మనసుతో, అందరి పట్ల కరుణతో, అడిగిందే తడువుగా మాకు లలితా సహస్రనామంలోని రహస్యార్థాన్ని వివరించడానికి మా అమ్మ అంగీకరించినందుకు అమ్మ పాదాలకు శతకోటి వందనాలు చేస్తున్నాను. తన భర్త గారైన చేబ్రోలు శ్రీనివాసరావు గారు కూడా ఆధ్యాత్మిక గురువు. శ్రీరామకృష్ణ సేవా సమితిలో అత్యంత కీలకమైన పాత్రను ఆయన పోషిస్తున్నారు. దాని బాధ్యత మొత్తం ఆయనే తీసుకొని అక్కడ కార్యక్రమాలు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో ఉన్నారు. సహధర్మచారిణిగా తన వంతు బాధ్యత కూడా అమ్మ నిర్వర్తిస్తున్నారు. ఇక అమ్మ మాటల్ని విందామా? ఆ తేనెని మనము తాగడానికి సిద్ధమవడం. లలితా సహస్రనామ స్తోత్రంలోకి ప్రవేశిద్దాం. ఇప్పటిదాకా ఎందరో మహాత్ములైనటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు, సుకృతాత్ములైనటువంటి వాళ్ళు, భక్తి తత్పరత ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఆ అమ్మని ఆరాధించి, పూజించి, సేవించి వారు వారి యొక్క జన్మని ధన్యం చేసుకున్నారు. వారందరూ కూడా ప్రేమతో మనకు అందించినటువంటి ఈ సహస్రనామాన్ని మనం ఇప్పుడు స్వీకరిస్తున్నాము. ఇటువంటి సహస్రనామాన్ని వాళ్ళు మనకు అందించినందుకు వారి పట్ల కూడా మనము కృతజ్ఞతతోటి, పరమ ప్రేమతోటి వారికి మనము ప్రణామాలు సమర్పించాలి. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని, వివరణతో కూడినటువంటి ఇంత జ్ఞానాన్ని మనకి ఇస్తున్నటువంటి ఆ మహాత్ములైనటువంటి వాళ్ళందరికీ కూడా మనము మన యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ప్రణామాలు సమర్పించాలి. అసలు పరమాత్మ, ఈశ్వరుడు తప్ప ఈ పదానికి అర్థం ఇది అని చెప్పగలవారు ఎవరున్నా చెప్పండి. అసలు ఎవరైనా ఉన్నారా? ఏదో మనకి మన ఉడతా భక్తిగా అన్నట్టు, మన బుద్ధికి తోచినట్టు మనము దాన్ని వర్ణించుకోవడమే తప్పితే యథార్థంగా ఆ శబ్దానికి, అంటే అమ్మ యొక్క పదాలకి శబ్దం తెలియజేయగలవారు ఆ పరమేశ్వరుడు తప్పితే వేరొకళ్ళు తెలియజేయలేరు కూడా ఏది నిజమైనటువంటి అర్థాన్ని. అటువంటి పదాలతో ఉన్నటువంటి ఈ లలితా సహస్రనామాన్ని తేలికగా మనకి తెలిసినంతలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలానే ఈ సహస్రనామాన్ని మనకు అందించింది, ఈ లోకానికి అందించింది ఎవరు అంటే వసిన్యాది వాగ్దేవతలు. అందుకని వాళ్ళకి కూడా ఒక్కసారి వందనాలు సమర్పించుకోవటం, వందన సహస్రం అంటే వారికి కూడా మనం 1000 వందనాలు సమర్పించుకోవడం అనేది మన యొక్క ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే ఇంత అద్భుతమైన తల్లి యొక్క ఈ సహస్రనామాన్ని మనకు అందించినందుకు వారికి కూడా మనం ప్రణామాలు సమర్పించాలి. వారు చెప్పినటువంటి ఆ సహస్రనామాన్ని విని తల్లి ఆనంద పరవశురాలైంది. ఎవరైతే ఈ యొక్క లలితా సహస్రనామాన్ని జీవితంలో ఒక్కసారి చదివినా చాలు, వాళ్లకు నేను మోక్షాన్ని ఇస్తాను అని చెప్పంటుంది తల్లి. ఇటువంటి ఆ లలితా సహస్రనామాన్ని మనం తెలుసుకుందాం. ఇంకా మనకి లలితా సహస్రనామం యొక్క పూజలు చేసేటప్పుడు, అమ్మవారి యొక్క పూజ చేసేటప్పుడు వేరే ఏ దేవతని పూజించినా మనము ఓం దుర్గాయే నమః అట్లా అంటూ ఉంటాం. కానీ లలితాదేవిని పూజించేటప్పుడు మాత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవి ఏ నమః అంటూ బీజాక్షరాలు పలుకుతాం, ఐం హ్రీం శ్రీం అని. ఇక్కడ ఎందుకు ఇట్లా ఐం హ్రీం శ్రీం అంటే, ఈ బీజాక్షరాలు ఐం అంటే వాక్ శక్తికి, వాక్ బీజం అనమాట. అది ఐం అనేది వాక్ బీజం. ఇక ఐం హ్రీం, హ్రీం అంటే శక్తి బీజం. శ్రీం అంటే లక్ష్మీ బీజం, సంపద. శ్రీ అంటే సంపద బీజం.
టోటల్ గా మనం చూస్తే ఏమవుతుందంటే ఐం హ్రీం శ్రీం అంటే వాగ్దేవత సరస్వతీదేవిని, శక్తికి ప్రతిరూపం అంబ, తర్వాత సంపదకి ప్రతిరూపం లక్ష్మి. వీళ్ళు ముగ్గురమ్మలు కలిపి ఐం హ్రీం శ్రీం ముగ్గురమ్మల యొక్క మూల అధిదేవత ఎవరు అంటే లలితమ్మ అని మనం అనుకుంటూ లలితాదేవి మనం ఆ విధంగా అష్టోత్తరాలు చదివేటప్పుడు కానీ సహస్రనామాలు చదివేటప్పుడు కానీ ఐం హ్రీం శ్రీం అని చదువుతూ మనం సహస్రనామాలు చదువుతూ ఉంటాం, నామాలు చదువుతూ ఉంటాం. అంటే ఏంటంటే అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ లలితమ్మ అనే భావంతో ఆ అమ్మవారిని మనం అలా పూజిస్తూ ఉంటాం. ఐం అంటే వాక్ శక్తి, వాక్ బీజం అంటారు. శ్రీం అంటే శక్తి బీజం, శ్రీం అంటే లక్ష్మీ బీజం, సంపద. కాబట్టి ఈ మూడు కలిపే అమ్మ అని చెప్పి తెలుసుకోవడం కోసం మనకి అలా ఆరాధించాలమ్మని మనం. అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, దయాంబురాశి గదమ్మ. చూడండి మనకి శ్లోకం వస్తుంది. సరే, ఇప్పుడు లలిత సహస్రనామంలో వెళ్ళాము. ఫస్ట్ శ్లోకం, ఫస్ట్ మంత్రం, శ్లోకం కూడా కాదు, ఫస్ట్ మంత్రం. శ్రీమాత 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 అమ్మాయికి ఉన్నటువంటి ఈ ఒక్క మంత్రం చాలు, ఈ ఒక్క మంత్రం చాలు బతుకు జీవితం అమ్మ దగ్గరికి చేరడానికి. ఈ ఒక్క మంత్రాన్ని చాలంటూ ఉంటారు. ఇక ఈ మంత్రం శ్రీమాత, శ్రీ అంటే శ్రీ సమేతమైనటువంటి మాత. శ్రీ అంటే సకల సిరులు ఇచ్చేటటువంటి మాత అని అర్థం. సకల సిరులు ఇచ్చేటువంటి అమ్మ. శ్రీ అంటే ఏం చెప్పుకున్నాం మనం? శ్రీ అంటే సంపదలు చెప్పుకున్నాం కదా, సకల సిరులు. శ్రీమాత అంటే అన్ని సిరులు కళ తల్లి. ఆ తల్లి అన్ని సిరులు ఆమె దగ్గర ఉన్నాయి. అన్ని సిరులు అంటే శ్రీ అంటే లక్ష్మీ స్వరూపము, అమ్మ లక్ష్మీ స్వరూపమైనటువంటి తల్లి అని అర్థం. అంటే ఉపాధి అట్లా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ తల్లి లక్ష్మీదేవి. ఎట్లా అంటే మనకి శుద్ధ లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఇట్లా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. శుద్ధ లక్ష్మి అంటే జ్ఞానం అధిష్టానమైనటువంటి సత్వ, అది శుద్ధ లక్ష్మి అంటే. అంటే జ్ఞాన స్వరూపిణి, అఖండ సుఖ స్వరూపిణి అని అర్థం శుద్ధ లక్ష్మి అంటే. మోక్షలక్ష్మి అంటే ముక్తినిచ్చేటువంటిది, మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించేటటువంటిది అని అర్థం. జయలక్ష్మి అంటే జయమును చేకూర్చు తల్లి అని అర్థం. సరస్వతి అంటే మీ అందరికీ తెలుసు, విద్యాలక్ష్మి, విద్యాది దేవత. అలానే శ్రీలక్ష్మి అంటే శ్రీదేవి, అంటే విష్ణు పత్ని అన్నమాట. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి అర్థం ఏంటి? ధాన్యాన్ని, ధనాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. వరలక్ష్మి అంటే ప్రసన్నురాలై సకల వరాలు ఇచ్చేటువంటి తల్లి. ఇట్లానే భోగలక్ష్మి, యోగలక్ష్మి, ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇష్ట ప్రసన్న మమ సర్వదా అని మనకు శ్రీ సూక్తంలో వస్తుంది. ఇంకా ఇంకొక భావన ఏంటంటే శ్రీమాత, శ్రీ అంటే స్త్రీ స్వరూపంగా ఉన్నటువంటి మాత. శ్రీ అంటే సిరి అంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద రూపాల్లో ఆదిగా ఉన్నటువంటి సత్పురుషులకు శాశ్వతమైనటువంటి సంపదను ఏదైతే ఇస్తుందో అది శ్రీ. అంటే వేదమాత. ఒక రకంగా చెప్పాలంటే వేదాల్లో ఏవైతే ఉన్నాయో వేద సంపదని మొత్తం ఇచ్చేటువంటి తల్లి స్త్రీ అంటే. ఇట్లా స్త్రీకి ఎన్ని పదాలో చెప్పుకోవచ్చు, ఎన్ని అర్థాలైనా చెప్పుకోవచ్చు. ఇంకా స్త్రీ అంటే అర్థం ఏంటంటే ఆశ్రయించున్నది అని అర్థం. స్త్రీ అంటే సంస్కృతంలో శ్రయతి ఇది స్త్రీ. శ్రయతి అంటే ఆశ్రయించున్నది అని అర్థం. అంటే ఏంటంటే సేవించున్నది. అంటే
బ్రహ్మాదులందరూ కూడా ఈ అమ్మని ఆశ్రయిస్తున్నారు. బ్రహ్మాదులందరూ కూడా అమ్మను ఆశ్రయిస్తున్నారు, అమ్మను శ్రయిస్తూ ఉన్నారు. మరి అమ్మ తనను భజించేటువంటి వాళ్ళని, భక్తులని, గొప్పవారిని వదిలిపెట్టి చిట్ట చివరికి లెక్కింపదగినటువంటి కడగుట్టు బిడ్డను ఆ కన్న తల్లి వలె కడుంగు గారాబంతో ఆశ్రయిస్తుంది తల్లి, సేవిస్తుంది. అంటే బ్రహ్మాదులందరూ అమ్మని సేవిస్తారు. అమ్మ ఎవరిని ఆదరిస్తుంది, ఎవరిని సేవిస్తుంది అంటే తన భక్తులలో చిట్ట చివరిగా ఉన్నటువంటి వాడు, కడు కష్టంలో ఉన్నటువంటి వాడు, అతి అల్పంగా ఉన్నటువంటి వాడిని చేరదీస్తుంట తల్లి. అంతే కదా, తల్లి తనకి 5 బిడ్డలు ఉన్నారనుకోండి, 5 బిడ్డల్లో 4 బిడ్డలు బ్రహ్మాండంగా ఉన్నా అందరి పట్ల ప్రేమ ఉంటుంది. కానీ ఏ బిడ్డ అయితే కొంచెం కష్టంగా ఉంటాడు అంటే అందరూ బాగా సంపాదించుకున్నారు, మనం ప్రాపంచికంగా చూసుకున్నాం, అందరూ బాగా సంపాదించుకుంటున్నారు, బాగానే ఉన్నారు, తినా కూడా ఉంది, చక్కగా ఆనందంగా బిడ్డ పాపలతో ఉన్నారు. కానీ ఒక బిడ్డ మాత్రం సంపాదన అరాకొరగా ఉంది, బిడ్డలు చూస్తేనేమో చేతికి ఎక్కి రాలేదు, మరి వీడి జీవితం ఎట్లా అని ఆ తల్లికి బెంగ. అతన్ని ఆదరిస్తుంది. అందరూ తన బిడ్డలే, తనని అందరూ బాగున్నారు కదా అని చెప్పని బాగున్నటువంటి వాళ్ళ మీద కాకుండా బాగున్నటువంటి వాడి మీద తల్లి తన యొక్క ఆదరణ చూపిస్తుంది. ఎందుకంటే వాడు కూడా నా బిడ్డే కదా, వాడు కష్టంలో ఉన్నాడు, వాడిని ఆదుకోవాలి, వాడిని చేరదీయాలి, వాడికి నా సాయం అందియాలి అని చెప్పి అంటుంది తల్లి. అదే ఇక్కడ చెప్తూ ఉన్నారు. బ్రహ్మాదులందరూ కూడా తల్లిని ఆశ్రయిస్తున్నారు. ఆ తల్లి ఏం చేస్తుందంట, తనను ఆశ్రయించి వచ్చేటువంటి భక్తులలో కడగొట్టు బిడ్డను తల్లి వలె, కడగొట్టు బిడ్డను తల్లి ఆదరించినట్లుగా గారాబంతో భక్తులను ఆదరిస్తుందంట, సేవిస్తుందంట. అందుకనే అమ్మని శ్రీమాత అని అంటూ ఉన్నారు. అభీష్ట సిద్ధి కోసం బ్రహ్మాదులందరూ అమ్మని సేవిస్తూ ఉంటే అమ్మ ఏమో తన భక్తులను సేవిస్తుంది. అందరు దేవతలు ఆశ్రితంగా వాత్సల్యం కలవారే, అయినా అమ్మ యొక్క వాత్సల్యం అపారం, మహాకారుణ్య రూపిణి. అంతే కదా, అమ్మ సాటి ఎవరో చెప్పండి. అందరూ సాటి మానవులు కూడా మన పట్ల కొంత ఆదరణ చూపించవచ్చు, కానీ అమ్మ మాత్రం తను తినకుండా సరే బిడ్డకి పెడుతూ ఉంది, తన ప్రాణం పోతున్నా సరే బిడ్డని రక్షించాలని చూసుకుంటది. అది అమ్మకు ఉన్నటువంటి పవిత్రత, గొప్పతనం, అమ్మ ప్రేమకు ఉన్నటువంటి గొప్పతనం, అపార కారుణ్యమూర్తి తల్లి. అందుకనే ఆమెను ఫస్ట్ శ్రీమాత అని చెప్పని సూచిస్తూ ఉన్నారు అమ్మ తల్లిని, మహాకారుణ్య స్వరూపిణి. అంటే తన బిడ్డలని ప్రేమతో ఆదరించేటువంటి తల్లి, వాళ్ళని బిడ్డల్ని చక్కగా చూసుకునే తల్లి, అటువంటిది శ్రీమాత. ఇందాక చెప్పుకున్నాం, శ్రీ అంటే వేద సంపద అని కూడా అర్థం, వేద సంపదను ఇచ్చినటువంటి తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. ఇలా ఎంత అర్థమైనా సరే శ్రీమాతలో, అందుకనే లలితా సహస్రనామం మొత్తం చదవకపోయిన పర్వాలా, శ్రీమాత్రే నమః అని స్మరించండి చాలు, అమ్మ అనుగ్రహం మీకు వస్తుంది అని చెప్పని చెప్తూ ఉంటారు కొంతమంది పెద్దలు. నాకు ఏమి చదవటం రాదండి, ఏమి చెప్పలేకపోతున్నాను, చదవలేదు, నాకు చదువు రాదు, అలా అన్నటువంటి వాళ్ళకి ఓం శ్రీమాత్రే నమః ఇది ఒకటి చదువుకోమంటారు. అది కూడా చదువుకోండి చాలు, అమ్మ అనుగ్రహం మీకు ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక మరొక అర్థం శ్రీమాత అనే దానికి ఇంకో అర్థం ఏంటంటే, శ్రీతో కూడి ఉన్న మాతను, అంటే సర్వజ్ఞురాలు, సర్వశక్తి సంపన్నుడైన పరమేశ్వరుడు అర్థము స్మరింపజే, అంటే శ్రీ అంటే సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు అని అర్థం. ఇక్కడ అమ్మ కాబట్టి అమ్మ సర్వజ్ఞురాలు అని అర్థం, పరమేశ్వరి తల్లి. ఆయన పరమేశ్వరుడు అయితే ఈమె పరమేశ్వరి, ఇద్దరికి అభేదం. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు శ్రీమాత. శ్రీ అంటే అర్థం ఏంటంటే సర్వజ్ఞుడు, సర్వజ్ఞుడు అంటే పరమాత్మ సర్వజ్ఞుడు. మరి అమ్మని ఇక్కడ శ్రీమాత అంటున్నారంటే సర్వజ్ఞురాలు, పరమేశ్వరి తల్లి.
అని ఈ శ్లోకం ద్వారా మనకి, ఈ మంత్రం ద్వారా మనకి తెలుసుకోవచ్చు. ఈ విధంగా శ్రీమాత, శ్రీమాత అంటే చాలు, అమ్మ మనల్ని చూస్తుంది. మీలో కూడా ఎంతో మీ అని చూడండి, శ్రీమాత అంటూ రోజులో స్మరించుకుంటూ చూడండి, మీకు తెలుస్తుంది దాని మార్పు అంటే ఏంటో, దాని తత్వం అంటే ఏంటో మీకే అర్థమైంది. ఎందుకంటే పరమాత్మ తనకు బదులుగా, ఆయన కనిపించాడు కదా అందరికీ, తనకు బదులుగా ఈ భూమి మీద అమ్మని సృష్టించాడు. ప్రేమ స్వరూపం తల్లి అమ్మ. అదిగో మరి ఆ మామూలుగా మనం ఉన్నటువంటి మన యొక్క తత్వం ప్రేమ స్వరూపంగా తల్లి ఉంటుంది. అదిగో ఇక్కడ అది కూడా అమ్మని శ్రీమాత అని చెప్పి ఈ శ్లోకం, ఈ మంత్రం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. శ్రీ మహారాజ్ని, మహారాజ్ని అంటే మహారాజ యొక్క పత్ని, మహారాజ్ని అంటే రాణి, అది మహారాణి అర్థం. ప్రతి మనకి 14 లోకాలు ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క రాజు ఉంటాడు. మరి ఆ రాజులందరికీ కలిపి చక్రవర్తి ఉంటారు కదా, మహారాజు అంటారు ఆయన. అందరి ఒక్కొక్క రాజ్యానికి ఒక్కొక్క రాజు ఉంటాడు. రాజులందరికీ కలిపి పైన ఇంకొక రాజు ఉంటాడు, ఆయన ఏమంటారంటే మహారాజు అంటారు. ఆ మహారాజు గారికి పైన ఎవరున్నా ఉంటారంటే ఇంకెవరు ఉండరు, పరమేశ్వరుడే ఆ మహారాజు. ఈ జగత్ అంతరికి కూడా మహారాజు ఎవరు? పరమేశ్వరుడు, అంతే కదా. ఇప్పుడు ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ప్రభువు ఉన్నాడు. ఇంద్రలోకానికి ఇంద్రుడు, యమలోకానికి యమధర్మరాజు, మరి గంధర్వలోకానికి యక్షలోకానికి ఏమో కుబేరుడు. ఇట్లా ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కళ్ళు రాజులుగా ఉన్నారు, పరిపాలన చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ రాజు ఎవరు? మహారాజు ఆ పరమాత్మ. మరి ఆ పరమాత్మ యొక్క రాణి గారు ఎవరు అంటే ఇంకో మన లలితమ్మ. ఇవి అందుకని పరమేశ్వరి అన్నమాట. పరమేశ్వరుడు అయితే అమ్మ పరమేశ్వరి. అందుకే ఇక్కడ పరమాత్మని మనకి చెప్పుకునేటప్పుడు మంత్రపుష్పంలో వస్తుంది, మహారాజాయ నమః అంటూ రాజాది రాజాయ అని మనకు వస్తుంది చూడండి. అంటే రాజులందరికీ రాజు మహారాజు ఎవరు? పరమాత్మ. మంత్రపుష్పంలో వస్తుంది, మహారాజుగా చెప్తారు పరమేశ్వరుణ్ణి. మరి ఆ పరమేశ్వరుడి యొక్క ఇల్లాలు తల్లి ఆమె మరి మహారాణి, శ్రీ మహారాజ్ని అని చెప్పారు. శ్రీ అనేది ఆమె యొక్క గౌరవ సూచకంగా చెప్పినట్టు, అంటే పరమేశ్వరుడు యొక్క ఇల్లాలు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పరమేశ్వరుడు అంటే పరమ ఈశ్వరుడు, పరమ ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అర్థం ఏం చెప్పుకున్నాము? లోకాన్ని పరిపాలించేవాడు ఈశ్వరుడు. అన్ని లోకాలకి పరిపాలించేవాడు అనే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్కళ్ళు ఉంటారు. అన్ని లోకాలు పరిపాలించే వాళ్ళందరూ ఎవరు? ఈశ్వరులు. ఈశ్వరులందరి పైన ఆధిపత్యం కలిగినటువంటి వాడు పరమ ఈశ్వరుడు, పరమేశ్వరుడు. అది ఆయన ఇల్లాలన్నమాట ఈ తల్లి. అందుకనే మహారాజ్ని. శ్రీమత్ సింహాసనేశ్వరి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సకల లోక పరిపాలన సమర్థత కలిగినటువంటి తల్లి. సకల లోకాలని పరిపాలించేటువంటి సమర్థత తల్లికి ఉంది. శ్రీ అన్నారు, శ్రీమత్ అని చెప్పారు. శ్రీమత్ అంటే శ్రీమంతమైన, శ్రీయుక్తమైన, దివ్యమైన, లోకాతీతమైన అని అర్థం. శ్రీమత్ అంటే ఏంటంటే గౌరవప్రదమైనటువంటి, దివ్యమైనటువంటి అర్థం. శ్రీమత్ అంటే దివ్యమైన. సింహాసనేశ్వరి అంటే సింహాసనము అలంకరించినటువంటిది అని అర్థం. ఇక సింహాసనేశ్వరి అంటే అర్థం ఏం చెప్పుకోవచ్చు అంటే, అదిగో ఆమె యొక్క సింహాసనానికి అటుపక్క ఇటుపక్క సింహం బొమ్మలు ఉంటాయి, సింహాలతో అలంకరించి ఉంటది ఆమె యొక్క పీఠం. ఆమె యొక్క పీఠానికి అటుపక్క ఇటుపక్క సింహం అలంకరించి ఉంటది, అందుకని సింహాసనేశ్వరి అని చెప్పేవాడు. ఇక ఆమె ఎప్పుడూ సింహాసనేశ్వరి. ఎట్లా అంటే అసురులను సంహరించడానికి వెళ్ళింది అనుకోండి, సింహమే ఆమె యొక్క వాహనం కదా. ఆమె ఎక్కడ కూర్చుంటది? సింహం మీదే కూర్చుంటది. కాబట్టి సింహాసనేశ్వరి. అటు ఈశ్వరి నియంత్రి అంటే లోకాలను నియంత్రించేటువంటి ఆమె, సకల లోక నియామకురాలు ఆ తల్లి, లలితాంబిక అని మనం ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాలి.
సింహాసనేశ్వరి అంటే సింహాసనాన్ని అధిష్ఠించి ఇదిగో ఈ లోకాన్ని పరిపాలన చేస్తుంది, ఈ లోకంలో అందరినీ నియంత్రిస్తుంది అని ఒక భావన. ఇంకోటి ఏంటంటే ఆ సింహాసనానికి ఆసీనురాలైనటువంటి పీఠానికి అటుపక్క ఇటుపక్క సింహం బొమ్మలు ఉంటాయి, అందుకని సింహాసనం మీద కూర్చుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే ఆమె ఎక్కడ కూర్చున్నా సింహం మీదే ఉంటది. అంటే ఇప్పుడు మీకు దర్శనం ఇవ్వాలనుకో తల్లి ప్రత్యక్షం కావాలి, సింహాసనం మీద సింహం మీదే వస్తుంది తల్లి. ఆమె యొక్క వాహనం ఏంటంటే సింహం. కాబట్టి సింహాసనేశ్వరి ఆ తల్లి మీకు దర్శనం ఇచ్చేది సింహం మీదే. అటువంటి ఆ తల్లి అందుకని మనకి ఇక్కడ శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పారు. అంటే ఆమె యొక్క సింహాసనం దివ్యమైనటువంటిది, భవ్యమైనటువంటిది, శ్రీయుక్తమైనటువంటిది. అటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి తల్లి. ఇంకా ఏం చెప్తున్నారు, ఆమె అలా కూర్చొని నియంత్రిస్తుంది, లోకాన్ని పరిపాలిస్తుంది. లోక పరిపాలన చేయగల సమర్థత తల్లికి ఉంది. ఉన్నదా అంటే ఉంది. ఎక్కడికో పోవక్కల మనం మన ఇంట్లోనే చూడండి, మన ఇంట్లోనే ఒక స్త్రీ ఇంటిని ఎలా నిర్వహిస్తూ చూడండి. మల్టీ టాస్క్ అని చెప్పి అనుకుంటారు మీరే. అందరినీ చక్క పెడుతుంది, అందరికి అన్ని సమర్పిస్తుంది, అన్ని చూస్తుంది, ఎవరి మనసులో ఏముందో కనిపిస్తుంది, గమనిస్తుంది, ఎవరికి ఏం కావాలో చూస్తుంది, అన్నిటినీ నియంత్రిస్తుంది. తప్పుగా పడుతున్న బిడ్డను సంరక్షిస్తుంది, వాళ్ళని కంట్రోల్లో పెట్టుద్ది. నెక్స్ట్ మంత్రం చిదగ్నికుండ సంభూత, చిదగ్నికుండ సంభూత. చిత్ అగ్నిగుండం అంటే జ్ఞానము అనేటువంటి మహా అగ్నిగుండం నుంచి సంభూత, సంభూత అంటే పుట్టేటువంటిది. జ్ఞానము అనేటువంటి అగ్నిగుండంలో పుట్టిందంట తల్లి. జ్ఞానము అనేటువంటి అగ్నిగుండంలో పుట్టింది అంటే ఇది మనకి నమ్మటానికి కొద్దిగా ఆలోచనగా ఉంటది. కానీ త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తే మరి అప్పుడు దాంట్లో అగ్నిగుండంలో నుంచి యజ్ఞ పురుషుడు వచ్చాడు కదా, యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం పాత్ర ఇచ్చాడు. మరి అట్లానే పరదేవత ఇగో అమ్మ కృతయుగమునందు జ్ఞానము అనేటువంటి అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది. జ్ఞానము అనేటువంటి అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి అంటే బంగారం తోటి మనం ఆభరణాలు చేసినప్పుడు వెనక నుంచి చూసినా, ముందు నుంచి చూసినా, పక్క నుంచి చూసినా, ఎటు నుంచి చూసినా ఆ నగలో బంగారమే ఉంటది కానీ వేరే ఏమీ ఉండదుగా, కేవలం బంగారమే ఉంటది ఆ నగలో. అట్లానే ఇదిగో అనంత జ్ఞాన స్వరూపం చిదగ్ని, ఆ చిదగ్నిలో నుంచి పుట్టేటువంటి తల్లి ఆపాదమస్తకం అంటే కాళి నుంచి మస్తకం అంటే తల దాకా, సహస్రారం దాకా, అంటే కాళి గోరు నుంచి సహస్రారం దాకా కూడా అంతా జ్ఞానమే, చిద్రూపమే ఆ తల్లి. అది చిన్మాత్రే. మనం ఎట్లా అయితే రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్తాం, ధర్మాన్ని పోతే రాముడి యొక్క విగ్రహం తయారైంది అని చెప్తారు. అదిగో ఇక్కడ అట్లా చెప్పినట్టు ఇది కూడా చిత్రూపిణి జ్ఞాన స్వరూపముగా ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి జ్ఞానస్వరూపం. ఎందుకంటే చిదగ్నికుండ సంభూత కదా, అంటే జ్ఞానము అనేటువంటి అగ్నికుండం నుంచి ఆవిర్భవించింది. మరి ఆవిర్భవించినప్పుడు ఆ తల్లి ఎట్లా ఉంటదంటే చిత్రూపంలోనే ఉంటది. చిత్రూపం అంటే జ్ఞానస్వరూపంగానే ఉంటది ఆ తల్లి. కాళీకోటి నుంచి చివరి దాకా సర్వము జ్ఞానమయమే అని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇందాక చెప్పుకున్నాం ఏమని, బంగారం నుంచి తయారైనటువంటి నగలో బంగారం తప్పితే వేరే ఏమీ ఉండదు కదా. అట్లానే అగ్నిగుండం, చిదగ్నిగుండం నుంచి వచ్చినటువంటి తల్లి చిస్వరూపంగానే ఉన్నది అని మనకి చిదగ్నికుండ సంభూత అని మనం దీన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత మంత్రం దేవకార్య సముద్యత
దేవకార్య సముద్యత. అమ్మ చిచ్చక్తి స్వరూపిణి అంటే జ్ఞాన స్వరూపిణి. ఆమె ఎందుకు ఆవిర్భవించింది, చిరగ్ని కుండంలో నుంచి ఆమె ఎందుకు ఆవిర్భవించిందో కారణం చెప్తూ ఉన్నారు ఈ మంత్రం ద్వారా. అమ్మ జ్ఞాన స్వరూపిణి చెప్పుకున్నాం, చిస్వరూపిణి, చిద్రూపిణి, చిన్మాత్ర స్వరూపిణి అని చెప్పుకున్నాం కదా. మరి ఆమె ఎందుకు ఆవిర్భవించింది అనే దానికి దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అంటే దేవతల యొక్క కార్యాన్ని చేయటానికి ఉద్యమించింది అని అర్థం. ఏంటంట, ఘోరమైన తపస్సులు చేసి వరాలు సంపాదించి వరగర్వితులైనటువంటి అసురులు నానా బాధలు పొందుతా, వాళ్ళ వల్ల నానా బాధలు పొంది తప్పించుకోలేక ఉపాయం కనబడక తనను శరణు పొందారు దేవతలు. ఆ దేవతలను సంరక్షించడానికి అవతరించింది తల్లి. రాక్షసులందరూ కూడా మరి ఘోరమైనటువంటి తపస్సు చేసి వరాలు పొంది ఆ వర గర్వంతో వాళ్ళు దేవతలని నానా కష్టాలు పెడుతూ ఉన్నారు, నానా బాధలు పెడుతూ ఉన్నారు. వాటిని తప్పించుకోలేక ఉపాయము గతి ఎటుగా వాళ్ళు తెలియక అమ్మని శరణు పొందారు వాళ్ళు. అందుకని దేవతలను సంరక్షించడం కోసం ఆ తల్లి అవతరించింది. ఇప్పుడు అగోచరం అంటే ఇంద్రియాలకు కనపడకపోతే అవ్యక్తం చెప్తున్నాను చూడండి. అదే అగోచరం అన్నా అవ్యక్తం అన్నా ఒకటే. ఇంద్రియాలకు కనపడినటువంటి ఆ తల్లి, ఆ పరాశక్తి, ఆ పరమేశ్వరి, మరి ఆ పరదేవత దివ్యమంగళ రూపంతో నేత్రాలు కనబడేటట్టుగా సాక్షాత్తు ప్రత్యక్షమైంది. సాక్షాత్తు ప్రత్యక్షమైంది ఆ తల్లి. ఇప్పుడు దాకా అగోచరం, ఇప్పుడు జ్ఞానస్వరూపిణిగా సాక్షాత్తు ప్రత్యక్షమైంది. ఎందుకు ప్రత్యక్షమని చెప్పుకున్నాం? దేవతల యొక్క బాధలు తొలగించడం కోసం. వాళ్ళు వేడుకుంటే, శరణు పొంది వేడుకుంటే వారి కోసం ఆ తల్లి ఆవిర్భవించింది. ఇప్పుడు దాకా అవ్యక్తంగా ఉన్నటువంటి ఆ తల్లి దేవతల ముందు ప్రత్యక్షమైంది.